క్రైస్తవులు గొర్రెల? అవునని అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక కాపర్ని అనుసరిస్తున్నారు కాబట్టి కాపర్ని అనుసరించేవారు గొర్రెలు. ఇది వాక్యంలో కూడా తెలియజేయబడింది. దేవుడే వాళ్ళకి కాపరి. ఇందులో సిగ్గుపడడానికి ఏం లేదు. ఎందుకంటే వీళ్ళు ఏమీ ఓట్లు అడుక్కునే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని, పొలం పొట్లాలు తీసుకుని, మందు ప్యాకెట్ తీసుకుని వాళ్ళని గుడ్డిగా అనుసరించే గొర్రెలు కాదు వీళ్ళు. లేదా వాళ్ళు నాయకులు ఏం తప్పు చేసినా వాళ్ళని సపోర్ట్ చేసి గుడ్డిగా వాళ్ళు మోసాలు చేసినా నమ్మేసి వీళ్ళు ధర్నాలు చేసే గొర్రెలు కాదు వీళ్ళు. అన్యాయం చేసి బతికే బతుకులు కాదు వీళ్ళవి. క్రీస్తు యేసు చెప్పిన బోధలు నడిచే బతుకులు వీళ్ళవి. ఆయన అనుసరిస్తున్న జీవితాలు వీళ్ళవి. ఆయన దొంగతనం చేయొద్దన్నారు, వాళ్ళు చేయరు. హత్య చేయొద్దన్నారు, వాళ్ళు చేయరు. మొహపు చూపుతో ఒక స్త్రీని చూడొద్దన్నారు, వాళ్ళు చూడరు. అలాగే ఎవరు వ్యభిచరించొద్దన్నారు, వాళ్ళు వ్యభిచారం చేయరు. ఇలా చేసేవాళ్ళు ఆ కాపరిని అనుసరిస్తున్నారు. ఆ కాపరిని అనుసరించేవారు గొర్రెలు అయితే క్రైస్తవులు క్రీస్తులు అనుసరిస్తున్న గొర్రెలే. క్రీస్తు వాళ్ళ కాపరి. ఆయన చెప్పిన బోధల ప్రకారం నడిచే ఆ ప్రజలు వాళ్ళు. ఇందులో సిగ్గుపడటానికి లేదు. ఆఫ్టర్ ఆల్ ఈ జనమే సిగ్గుపడకుండా అన్యాయ పనులు చేస్తూ ఉంటే మంచి పనులు చేసే వీళ్ళు సిగ్గుపడకుండా గర్వపడాలి.